అంటే ఇట్లా మంచి పాటలు ఇట్లా రాసుకున్నావు. మళ్ళీ నీకు ఇట్లా అవకాశాలు ఏం రాలేదా అన్న? ఇంత మంచిగా వాడుతున్నావు నువ్వు, అసలు మంచి మంచి పాటలు ఉన్నాయి నీ దగ్గర. ఇప్పుడు ఈ అవకాశాలనేటివి నేను అంటే ఎన్నడూ ఆలోచించలే వీటి గురించి. ఒకటే గుర్తు పేషెంట్ల గురించి ఉమ్, ప్రాక్టీస్. పేషెంట్లు. ఆర్ఎంపీ డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయడమే తెలుసు గానీ ఇవన్నిటి గురించి ఆలోచించలే. ఉమ్, ఎందుకంటే చిన్నప్పుడే నాన్న చనిపోయిండు కాబట్టి ఉమ్, ఒకటే నేను ఇక దృష్టి పెట్టింది ఏంటంటే డబ్బు సంపాదించాలని చెప్పేసి. ఇగో అన్న, నువ్వు ఎట్లా ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి నీకోసం నేను ఆ పాట పాడుతాను. పాడండి. మందులు 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 బైరామ జోగి మాయల మత్తుల మంజులు. మందులు 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 బైరామ జోగి మాయల మత్తుల మందులు. మందులు మైరామ జోగి మాయల మత్తుల మందు కానిగేరు ఊడగేరు కాటికా జిల్లేడు గొమ్మ కాటికా పరినెత్తి ఉర్రి కాలికాయ కన్నెపిల్ల కాలి దుమ్ము అన్ని కలిపి చేసి అమ్ముతున్నా మందులమ్మ అమ్ముతున్నా మందులమ్మ అమ్ముతున్నా మందులమ్మ. మందులు 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 బైరామ జోగి మాయల మత్తుల మందులు. సూపర్. అబ్బా మందులు 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 బైరామ జోగి మాయల మత్తుల మందులు. అద్భుతం. సూపర్. మీకు డెడికేట్ చేస్తున్నా అన్న నేను ఇట్లా. మందుల గురించి అద్భుతంగా వాడారు మీరు. అంటే అన్ని కలిపి తయారు చేస్తాం మేము ఇట్లా నాటు వైద్యం అని చెప్పి వాడుతున్నాను నేను అనమాట. ఓకే. ఇట్లా ఇసంటి పాటలు ఏమైనా నీకు వస్తాయన్న? వస్తాయి. ఫోన్ గురించి. ఫోన్ గురించి ఏమన్నా? నాకు ఫోన్ లేకపోతే నిద్ర పట్టదు నైట్. ఇప్పుడున్న ప్రపంచం అంతా దీనికి అడిక్ట్ కావడానికి కారణం ఏంటంటే ఫోన్ ఇక మరీ విపరీతంగా చూస్తున్నారు అన్నట్టు. ఫోన్ నేను ధ్యానం క్లాసులు జరిగేటప్పుడు ఏడా నీకు నేను నిజం చెప్తా అన్న, నాకు ఫోన్ లేకపోతే బాత్రూమ్ ఇట్లా కూడా రాదన్న. ఓహో. ఏమో బాత్రూమ్ కూడా నేను ఫోనే పట్టుకోవతా. ఓకే. ఇట్లా ఈ ఫోన్ గురించి నువ్వు పాట పాడుతున్నావు అంటే నాకు ఏం వాడతావని నాకు ఆతృత అయిపోతుంది. నువ్వు పాడే అన్న ఫాస్ట్ గా. ఓకే. స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేను. స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేను. లేటు నైటు దాకా నీతోనే ఓ స్మార్ట్ ఫోను లేవ్వగానే మళ్ళీ నీతోనే. ఓ స్మార్ట్ ఫోను లేటు నైటు దాకా నీతోనే. ఓ స్మార్ట్ ఫోన్ లేవ్వగానే మళ్ళీ నీతోనే. ఓ స్మార్ట్ ఫోన్ నిద్ర ఉండదు ఆకలి ఉండదే. ఓ స్మార్ట్ ఫోను నువ్వు తప్ప లోకముండదే. ఓ స్మార్ట్ ఫోన్ నిద్ర ఉండదు ఆకలి ఉండదే. ఓ స్మార్ట్ ఫోన్ నువ్వు తప్ప లోకముండదే. ఓ స్మార్ట్ ఫోన్ వంగి వంగి మెడలు వాయ చూసి చూసి కన్ను వాయ్. వంగి వంగి మెడలు వాయ్ చూసి చూసి కన్ను వాయ్. వెనక నుంచి నాన్న వచ్చి తన్నెదాకా తెలువదాయ్. స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేను. స్మార్ట్ ఫోను ఓ స్మార్ట్ ఫోను నిన్ను చూడకుండా గడి అయినా ఉండలేను. ఇట్లా ఉంటది స్మార్ట్ ఫోన్ గురించి. ఏమన్నా నిజం చెప్పన్నా, నువ్వు అన్ని నా కోసమే రాసుకొచ్చినావు కదా పాటలన్నీ? అవును, నీకోసం కాదు ప్రపంచాని కోసం. ఏమన్నా నాతో పాటు ప్రపంచానికి చెప్తున్నావు. యూత్ అంతా అందరూ ప్రతి ఒక్కరు లేకపోతే ఈరోజు ఏం ఇట్లా లేదు, ఫోనే ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు ఒక 5-6 కూర్చున్నారు అనుకో, అక్కడ అందరూ అంటే యూత్ పిల్లగాళ్ళు కూర్చుంటే, నేను ఆర్ఎంపీ డాక్టర్ని కదా, ఊళ్ళల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటా. ఎక్కడ చూస్తూ ఉంటే మెట్ల మీద కూర్చుంటే ఇక్కడ చూస్తూ ఉంటే అందరూ మంచికొక ఫోన్ పట్టుకుని ఇట్లా చూస్తూనే ఉంటారు కానీ పక్క వాళ్ళతో మాట్లాడరు. అది ఇప్పుడు అంతటా అలాగే అయిపోయింది. వాడికి అన్నము ఎప్పుడు తింటున్నా ఎప్పుడు అని లేదు, వెనుక నుంచి నాన్న వచ్చి తన్నెదాకా తెలియదు అన్నట్టు అయిపోతుంది. అట్లా ఆ పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఫోన్. మరి మొత్తం దానికే అయిపోయింది, అంకితం అయిపోయారు. ఆర్ఎంపీ డాక్టర్లకు ఇట్లా నీకు కష్టాలు ఇస్తారంటే సమస్య ఏమి ఎదుర్కోలేదు అన్నాను. ఆర్ఎంపీ డాక్టర్గా కష్టాలు ఇట్లా ఏమి ఎదుర్కోలే అంటే అది వర్క్ రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నా కానీ ఏంటంటే మనం ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా కానీ మనకి ఈజీ అనిపిస్తుంది. ప్రతి వర్క్లో కష్టం ఉంటుంది, కష్టం లేని వర్క్ అంటే ఏదీ లేదు. మనం ఇష్టంతో చేస్తే అది కష్టం అనిపించదు. ఎందుకంటే అంటే నేను చాలా ఇష్టంతో చేస్తాను అన్నట్టు ఆ పని. అందుకే నాకు నా వృత్తే దైవము, పేషెంట్లే దేవుళ్ళు. ఆ రకంగా నేను ఫీల్ అవుతా కాబట్టి నేను ఇష్టంతోనే చేస్తుంటా ఆ పనిని. అది చేస్తూ పాటలు ఇట్లా వాడతావు? పాటలు పాడతా, ధ్యాన ప్రచారం, ధ్యాన ప్రచారం.
అట్లా వైద్య సేవే కాకుండా ధ్యాన సేవ కూడా చేస్తావు. ఇంకా ఎసంటి పాటలు ఇంకా ఏమున్నాయన్న నీ దగ్గర? చాలా ఉన్నాయి పాటలు, రకరకాల పాటలు ఉన్నాయి అన్ని. పేరడీ పాటలు ఇట్లా ఏమైనా ఉన్నాయా? అవేం లేవు కానీ అమ్మవారి గురించి ఒక పాట ఉన్నది. అమ్మవారి గురించి ఉన్నాయి. అమ్మవారి గురించి ఉన్నది. ఏ పాడన్నా? అమ్మవారే వెలసింది ఆదిశక్తిలాగే నిలచింది, అమ్మవారే వెలసింది ఆదిశక్తిలాగే నిలచింది, జగదాంబే వెలసింది అచ్చమమ్మవారే నిలచింది, జగదాంబే వెలసింది అచ్చమమ్మవారే నిలసింది, కుంకుమ బొట్టు ఛాయ కుదిరియుండునో, విభూతి రేఖ చాలా వింపు తోడను, ఆ రేఖల్లో ఉంటాయి రుద్ర చూపులు, ఆ రేఖల్లో ఉంటాయి రుద్ర చూపులు, ఆ చూపుల్లో మాయమైరి మా పురుషులు, అమ్మవారే వెలసింది ఆదిశక్తిలాగే నిలచింది, జగదాంబే వెలసింది అచ్చమమ్మవారే నిలచింది. సూపర్ సూపర్ అన్న. ఇది శుక్లారం దేవుళ్ళ కాడ వాడుతూ ఉంటుంటాయి. ఇంతకు ముందు మా బంధువులందరూ చేస్తూ ఉంటే కంపల్సరీ పాట ఖచ్చితంగా పాడుతుంటే అక్కడ.